మనం బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు ఫ్యాన్స్ ఎన్ని వేల మంది ఫ్యాన్స్ ఇక్కడ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బన్నీ ఎప్పుడు వస్తాడు, తన అభిమాన హీరో ఎప్పుడు వస్తారంటూ కూడా అందరూ కూడా చాలా వెయిటింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. వేల సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు ఈ ఈవెంట్ కి. అయితే చాలా కోలాహలంగా, చాలా సందడిగా ఉంది ఇక్కడైతే. మొత్తానికి మనం చూసినట్లయితే ఫ్యాన్స్ అందరూ కూడా అసలు తగ్గేదేలే అంటుకుంటైతే జరగనుంది. మొత్తాన్ని మనం మామూలుగా లేదు అసలు, కానీ చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. బేసిక్ గా తొక్కిసలాట జరగడము ఇలాంటి ఈవెంట్స్ లో మనం చూస్తూనే ఉంటాము, కానీ ఇక్కడ చాలా రెస్పాన్సిబుల్ గా ఉన్నారు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా, ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులందరూ కూడా, డీసీపీ విజయ్ కుమార్ ఫ్యాన్స్ సెక్షన్ అలాగే విఐపీ సెక్షన్ అలాగే సెక్షన్స్ వైజ్ గా డివైడ్ చేసి బ్యారికేడ్స్ అలా నీట్ గా కూడా వీళ్ళు ఏర్పాట్లు చేశారు. సో మొత్తానికి మనమైతే ప్రెసెంట్ స్టేజ్ మీద ఉన్నాం వైష్ణవి. స్టేజ్ ఏర్పాట్లు చూసుకున్నట్లయితే 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు స్టేజ్ చూడడానికి ఉన్నారు. సో మొత్తానికి మనం చూసినట్లయితే స్టేజ్ ని చూస్తున్నాము. హ్యూజ్, చాలా పెద్దగా స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు, కళ్ళు మిరుమిట్లు గొలిపేలా లైట్లతో చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. సో మరికొద్దిసేపటిని మనందరికీ ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇంకా ఈ ఫంక్షన్ కి హాజరు కాబోతున్నారు అనేది కూడా వేచి చూడాలి. సో మొత్తానికి మనం చూసుకోగా కోలాహలమైన వాతావరణం అయితే ప్రస్తుతం వరకు ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా ఎప్పటి వరకు చోటు చేసుకోలేదు. సో పుష్ప 1 మనకి ఎంత పెద్ద హిట్ అయిందనేది మనందరికీ తెలిసిందే. సో పుష్ప 2 రూల్ అనేది, పుష్ప 2 ప్రపంచం అంతా రూల్ చేస్తుంది. అంటే ఆల్రెడీ పుష్ప 1 ప్రపంచం మొత్తం రూల్ చేసింది. ఒక నేషనల్ అవార్డు వచ్చింది. అల్లు అర్జున్ 2 ఏ విధంగా రూల్స్ అనేది మనందరం వేచి చూడాలి. సో మొత్తానికి ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలా పెద్ద స్టేజ్, అంటే బ్యాండ్ కి సంబంధించి అలాగే డాన్సెస్ కావచ్చు, వివిధ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కింద చాలా మంది ఫ్యాన్స్ కూడా అందరూ వచ్చి వెయిట్ చేస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాము. సో మరికొద్ది సేపట్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. సో పుష్ప 2 5వ తారీఖు రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాము. సో మొత్తం ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? పోలీస్ లైన్ నుంచి వచ్చారు. ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారు ఈవెంట్ గురించి, మూవీ గురించి? చాలా ఎక్సైటింగ్ ఉంది. ఓకే, సో మొత్తానికి ఇక్కడైతే ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది. సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హాయ్, ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారు మీరు? చాలా ఓకే, మీరు అంటే పుష్ప మూవీ నుంచి ఒక డైలాగ్ చెప్తారా? తగ్గేదే లేదు. సో మొత్తానికి ఎవరు కూడా తగ్గేదే లే అంటూ కూడా ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్న సంగతి. సో ఇప్పుడే అంటే అల్లు అర్జున్ రాకముందే ఇంత అల్లు అర్జున్ ఏ విధంగా లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఇంకా మనతో ఇంకా చాలా మంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజయవాడ నుంచి ఈవెంట్ కోసం వచ్చారా? సో పుష్ప మూవీ ఎన్నిసార్లు చూసారు? పుష్ప 2 ఎంత కలెక్షన్ క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నారు? అయితే 10 సార్లు చూసాం ఇప్పుడు మూవీ. పుష్ప 2 సూపర్, ఇంకా చూసే పని లేదు. నుంచి రాత్రి వర్షంలో వచ్చాం. 2 స్టేజ్ వచ్చేసి కూర్చున్నాం. 2 పుష్ప 2 సూపర్ హిట్. ట్రైలర్ ఎలా నచ్చింది మీకు? సూపర్. పుష్ప 2 చూస్తావా? ఫస్ట్ డే చూస్తావా? డైలాగ్ చెప్తావా పుష్ప మూవీ నుంచి? సో సూపర్, చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు కూడా అలాగే చాలా మంది కూడా ఇక్కడికి వచ్చేసి పుష్ప 2 ఈవెంట్ కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తూ ఉన్నారు. లోకల్ నుంచే కాకుండా వివిధ ఏపీ నుంచి కూడా ఓన్లీ ఈవెంట్ కోసం, అల్లు అర్జున్ చూడడం కోసం, ఈవెంట్ అటెండ్ అవడం కోసం కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు. సో హాయ్. హాయ్ బోల్. బాత్ కర్ బేటా. హాయ్. అయితే ఆ ఎక్సైట్మెంట్ అయితే కొనసాగుతుంది. సో మరికొద్ది సేపట్లో ఈవెంట్ అయితే జరగబోతోంది. సో మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ఇక్కడికి రాబోయారు. ఇప్పుడే ఎనర్జీ రేంజ్ అనేది అసలు ఎక్కడ ఎవరిలో కూడా తగ్గట్లేదు. విజయనగరం డైలాగ్ చెప్పండి. అనుకుంటావా? ఇంటర్నేషనల్ అదే నా కాలు మీద నా కాలు వేసుకుని నీకే నొప్పి. వైల్డ్ ఫైర్. సో చూసినట్లయితే వైష్ణవి ఇక్కడ ఒక్కొక్కల్లో ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్.
వైల్డ్ ఫైర్ కంటిన్యూ అవుతోంది. సో మరికొద్ది సేపట్లో అయితే ఈవెంట్ స్టార్ట్ అవబోతోంది. కేవలం జస్ట్ మ్యూజిక్ వస్తేనే వీళ్ళలో ఎనర్జీ తగ్గట్లేదు. నెక్స్ట్ అల్లు అర్జున్ వస్తే ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. ఓకే, ఒక డైలాగ్ చెప్పండి పుష్ప నుంచి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటే ఇంటర్నేషనల్ నీ అవ్వ తగ్గేదేలే. సూపర్. సో మొత్తానికి చూసినట్లయితే ఫ్యాన్స్ లో సో పుష్ప 2 ఎంత పెద్ద హిట్ అయిద్దని మీరు ఎక్స్పెక్ట్? ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ ఆల్ టైమ్ రికార్డ్. భద్రాచలం నుంచి వచ్చాం చూడటానికి. సూపర్ హిట్ ఆల్ టైమ్ రికార్డ్. ట్రైలర్ నచ్చిందా మీకు? నచ్చింది. ఫస్ట్ డే 500 crores పక్కా. ఫస్ట్ డేనే 500 crores రిలీజ్ వసూలు చేస్తుందంట పుష్ప 2. మరి సో పుష్ప మానియా, పుష్ప జాతర అయితే కొనసాగుతూనే ఉంది ఇక్కడ. మొత్తానికి మనం ఫైర్ అనుకుంటే ఫ్లవర్ అన్నారు. సో మొత్తానికి ఇక్కడికి ఇంకా ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత ఎయిటింగ్ గా ఉన్నారు? మేము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి వచ్చాం మేడం. ఈ సినిమా కోసం నట్టు బాగా హిట్ అవ్వాలని. సూపర్. సో మొత్తానికి చాలా వివిధ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి, ఏపీ నుంచి, వివిధ ప్లేసెస్ నుంచి వీళ్ళందరూ కూడా, ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చి ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడుతుంటే మరి పరిస్థితి ఏంటి అనేది నాకే చెప్పడానికి ఊహకు కూడా అందడం లేదు. ఆ రేంజ్ లో ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఫ్యాన్స్ అందరూ అప్పుడే మూవీ ఉంది. పుష్ప 2 రిలీజ్ కోసం కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. సో ఇలా చెప్పండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నా, ఫైర్ తగ్గేదే. అంటే బేసిక్ గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కూడా చాలా ఇంట్రోవర్ట్స్ కూడా ఉంటారు. సో చాలా అంటే ఆ ఫైర్ లో ఉన్న, ఆ డైలాగ్ లో ఉన్న ఫైర్ ని చాలా సైలెంట్ గా, చాలా క్యూట్ గా చెప్పాడు ఈ బ్రో. సో మొత్తానికి చాలా చక్కగా జరిగాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బ్యారికేడ్స్ అన్ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పోలీసులు చాలా మంది దగ్గరుండి పర్యవేక్షిస్తూ బౌన్సర్లు, పోలీసులతో చాలా చక్కగా ఏర్పాట్లు చేశారనే చెప్పొచ్చు. మొత్తానికి ఈ స్టేజ్ ని చూడడానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. మరి ఆ స్టేజ్ మీద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చిన తరువాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది ఇంకా మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. త్రిపుర అయితే 20 రోజుల క్రితమే పుష్ప 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా. మరి ఈ నేపథ్యంలో ట్రైలర్ చూసిన ప్రజల అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? కాసేపట్లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదలు కాబోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అన్ని ఏర్పాట్లు చేశారు చిత్ర బృందం. వేదికకు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు అలాగే బన్నీ ఫ్యాన్స్ కూడా తరలి వస్తున్నారు.